నా కళ్ళ ముందే ఉందండి. అసలు చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎంత హైట్లో ఉంది తెలుసా, నయాగరా జలపాతం లాగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ వాటర్ ఫాల్ హైట్ వచ్చేసి 300 ఫీట్స్, అంటే 90 మీటర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ కెనాల్ వచ్చేసి ఇది కావేరీ కెనాల్. ఇది మా ఎదురుగా ఉన్న రోడ్డు చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం చెట్లు అటు సైడ్ ఇటు సైడ్ కవర్ అయిపోయాయి, ఒక టన్నెల్ లాగా ఉంది. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ కర్ణాటక. మన పక్కన ఉన్నాడు కదా మన కర్ణాటక స్టార్ సురేష్ భయ్య. సో మీ అందరికీ తెలిసిన విదితమే, నేను సురేష్ వాళ్ళ ఇంటికి సర్ప్రైజ్ విజిట్ వచ్చాను. అలాగే లాస్ట్ వీడియోస్ కనుక మీరు చూస్తుంటే ఫార్మింగ్ వీడియోస్ అన్నీ కూడా చూస్తుంటారు. ఇప్పుడు సురేష్ భయ్య వాళ్ళ ఇంటి పక్కనే దగ్గరలో ఒక నియర్ బై వాటర్ ఫాల్ ఉందంట. సో ఆ వాటర్ ఫాల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాము. అది చాలా మంచి వాటర్ ఫాల్, అలాగే కావేరీ రివర్ కూడా. సో ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 3:34 అవుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం. రీసెంట్గా వర్షాలు కూడా పడుతున్నాయి ఇక్కడ. నదీ ప్రవాహం అది కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఆ వాటర్ ఫాల్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు వీడియోని అయితే కనుక లాస్ట్ వరకు చూడండి. అలాగే భయ్యా ఛానల్ మీ అందరికీ తెలుసు, మీ ఫార్మర్ సురేష్ అని ఉంటుంది. సో భయ్యా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మాత్రం చాలా చాలా బాగుండిపోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. భయ్యా బైక్ అది. సో మేము దీంట్లోనే తిరుగుతున్నాము. భయ్యా ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వాటర్ ఫాల్? ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్. ఓకే. వాటర్ ఫాల్ నేమ్ ఏంటి భయ్య? అది గగనచుక్కి వాటర్ ఫాల్స్. ఓకే. ఇక్కడ సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే కావేరీ నది వెళ్తుంది అనమాట, పక్కనే ఉంటుంది. ఈ రివర్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది కావేరీ నది పైన కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్, వెహికల్స్ పాస్ అవ్వడానికి. ఇది వేటా సినిమాలో చిరంజీవి గారు అండ్ జయప్రద గారు ఒక సాంగ్లో ఈ బ్రిడ్జ్ పైన కనిపిస్తారు. ఆ బ్రిడ్జ్ ఇదే అంట. ఈ బ్రిడ్జ్కి రైట్ సైడ్ను అలాగే లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కావేరీ రివర్. సో మీరు వేటా సినిమాలో ఈ బ్రిడ్జ్ని కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందంట. అలాగే నీళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నాయి. వాటర్ మొత్తం అక్కడి నుంచి అయితే కావేరీ రివర్ ప్రవహిస్తూ ఉంది. ఆన్ ద వే మేము వాటర్ ఫాల్కి వెళ్తుంటే కొంచెం చలిగా ఉంది. సో టీ అనేది ఆర్డర్ చేసాము. చిన్న టీ స్టాల్ ఉంది, ఇక్కడ టీ ఆర్డర్ చేసాము. పక్కన ఒక ప్రాజెక్ట్ లాగా ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఏంటనేది మన సురేష్ భయ్య అని అడిగితే భయ్య చెప్తున్నారు. అక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా, సో అదంతా కూడా వాటర్. ఈ కావేరీ నదిలోని వాటర్ ఇక్కడ నుంచి బెంగళూరుకి సప్లై చేస్తారంట, అప్రాక్సిమేట్గా 130 కిలోమీటర్స్. సో ఈ ప్రాజెక్ట్ ద్వారానే బెంగళూరుకి పంపింగ్ చేస్తారని చెప్తున్నాడు. మా ఎదురుగా ఉన్న రోడ్డు చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం చెట్లు అటు సైడ్ ఇటు సైడ్ కవర్ అయిపోయాయి, ఒక టన్నెల్ లాగా ఉంది, ట్రీ టన్నెల్ లాగా. దాని మధ్యలో నుంచి ఉంది రోడ్డు. సో కంప్లీట్లీ బ్యూటిఫుల్. ఇటు సైడ్ అంతా చూసుకోవచ్చు, మొత్తం ఫుల్ గ్రీనరీ, కొండ అడవి ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వర్షపాతం అనేది నిమిషానికి మారిపోతుంది. ఒక గంటలో వర్షం పడుతుంది, ఒక గంటలో ఎండ కాస్తుంది. అండ్ వర్షం పడ్డ ప్రతిసారి చెట్లలో నుంచి అడవుల నుంచి ఏవేవో వింత వింత సౌండ్లు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ నెమళ్ళు అనేటివి ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఈ రోడ్డు అయితే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సీనిక్ రోడ్ కాబట్టి ఇక్కడ ఆపే మీ అందరికీ చూపిస్తున్నాం. నిజంగా చాలా బాగుంది కదా రోడ్డు. ఇక్కడెక్కడో నెమలు ఉందంట, మన సురేష్ భయ్య అబ్జర్వ్ చేసాడు. వెళ్తున్నాం చూడడానికి. ఇదిగోండి నెమలి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అదిగో నెమలి. అదిగోండి నెమలి కనిపిస్తుంది కదా, అది. ఇప్పుడే మెయిన్ రోడ్లో నుంచి ఒక డైవర్షన్ తీసుకొని ఫారెస్ట్ రోడ్లో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు సురేష్? ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వరకు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ కెనాల్ వచ్చేసి ఇది కావేరీ కెనాల్. ఇది బెంగళూరుకి వాటర్ సప్లై అనేది ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా బ్రిడ్జ్ కెనాల్ పైన ఉంది. ఇది ఇక్కడ ఏషియాలోనే ఫస్ట్ సెకండ్ నాకు గుర్తులేదు హైడ్రో పవర్ ప్లాంట్ అనమాట. ఇక్కడే శివన సముద్ర పవర్ ప్లాంట్ అంటారు. అప్పట్లో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఇక్కడ స్టార్ట్ చేశారనమాట అది హైడ్రో పవర్ ప్లాంట్ అనేది. సో ఆయన ప్లాన్ అది. అక్కడ రాయి పైన ఒక నెమలి కూర్చుని ఉంది. అదిగోండి రాళ్ల మధ్యలో కూర్చుని ఉంది నెమలి, పీకాక్, బ్లూ కలర్ పీకాక్. నేను ఇక్కడ ఎక్కువ అబ్జర్వ్ చేసింది కూడా నెమళ్ళే. ఇందాకైతే ఒక నెమలి పురి విప్పి నిల్చొని ఉంది, దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాం. మేము రన్నింగ్లో ఉన్నాము, మమ్మల్ని చూసి ఫ్లై అయిపోయింది అది. మీరు ఒక్కసారి నా వెనకాల అబ్జర్వ్ చేస్తే మొత్తం థిక్ బుషెస్ అంతా కూడా చూడొచ్చు, మొత్తం ఫారెస్ట్. ఇప్పుడే నాకు మన సురేష్ ఒక షాకింగ్ న్యూస్ అయితే ఒకటి చెప్పాడు, నాకు భయంగా ఉంది. ఇదంతా కూడా మొత్తం టైగర్స్ తిరిగేటువంటి స్పాట్ అంట, అంటే టైగర్ జోన్ ఉన్నటువంటి ఏరియా అంట ఇది. సో ఈ ఏరియా వెళ్తున్నాము, అందులో షార్ట్ కట్లో వెళ్తున్నాము. నాకు ఆ బుషెస్ చూస్తేనే కొంచెం భయంగా ఉంది. ఆ బుషెస్లో అవి దాక్కొని సడన్గా అటాక్ చేసేటువంటి ఇది కూడా ఉంది, ప్రమాదం కూడా ఉంది. సో వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. కొంచెం టెన్షన్గా ఉంది నాకు కూడా. ఇదిగోండి ఇదంతా కూడా మొత్తం కావేరీ రివర్. ఇందాక మనం కెనాల్ చూసాం కదా, ఆ కెనాల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇక్కడ వస్తాయి. ఈ అడవులు ఏంటి, ఈ వాటర్ ఏంటి,
ఏమన్నా పులి వచ్చి పట్టుకెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మన సురేష్ భయ్య ఏదో కాల్ వస్తే కాల్ మాట్లాడుతున్నాడు. మొత్తం ఫారెస్ట్ మిడిల్లో ఉన్నాం చూడొచ్చు. మనం అటువైపు నుంచి వచ్చాము. సో అటువైపు నుంచి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఒక టెంపుల్ ఉందంట. సో టెంపుల్కి వచ్చేసి రేపు వెళ్దాము. ఇప్పుడు ఆల్రెడీ చీకటి అయిపోయింది అంటున్నాడు భయ్య. మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఫ్లై అవుతున్నాయి. ఒక్క నిమిషం ఆగండి చూపిస్తా. ఇదిగోండి చూడండి, అసలు మొత్తం బటర్ఫ్లైసే. ఇన్ని బటర్ఫ్లైస్ని ఒకేసారి అసలు నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. కొన్ని హండ్రెడ్స్ ఉన్నాయి. అటువైపు అయితే ఇంకా ఎగురుతున్నాయి. కెమెరాలు ఎలా కనిపిస్తున్నాయేమో తెలియట్లేదు నాకు. ఆ చెట్టు ఉంది చూడండి, ఆ చెట్టు పైన ఉన్నాయి మొత్తం బటర్ఫ్లైస్ అన్నీ. నా కళ్ళ ముందే ఉందండి. అసలు చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎంత హైట్లో ఉంది తెలుసా, నయాగరా జలపాతం లాగా ఉంది. అసలు ఇక్కడ వాటర్ ఫాల్ అనేది వర్షపాతం లేకుండానే ఈ రేంజ్లో ఉంటే వర్షం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది అసలు ఊహకే అందని విషయం. అసలు ఇంతకాలం ఈ వాటర్ ఫాల్ని ఎలా మిస్ అయినా ఏంటనేది నాకైతే తెలియలేదు. ఎంత హైట్ నుంచి పడుతున్నాయి తెలుసా వాటర్. మీకు సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉందో. ఇది వాటర్ ఫాల్. ఒక్కసారి చూడండి, అసలు ఆల్మోస్ట్ 300 or 400 ఫీట్స్ పైనుంచి అయితే దుంకుతుంది. ఇప్పుడు వర్షపాతం ఏం లేదు, వర్షపాతం అనేది తక్కువగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంది వాటర్ ఫాల్. ఆ పక్కన ఇంకొక వాటర్ ఫాల్ వెళ్తుంది చూడండి. అదంతా కూడా కావేరీ రివర్ వాటర్ ఫాల్. ఇవంతా కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ అని. ఏషియాస్ ఫస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ అయితే అది అక్కడ కనిపిస్తుంది కదా, అది. గగనచుకి వాటర్ ఫాల్ అయితే అద్దిరిపోయింది బాస్. అసలు ఆ కింద వాటర్ పడే విధానం కానీ స్లో మోషన్లో, మై గాడ్. ఇప్పుడే మేము కిందకి వెళ్తున్నామండి. అసలు ఒక్క సెకండ్ కూడా టైం అయితే వేస్ట్ చేయలేము. నా లైఫ్లో ఇంత హయ్యెస్ట్ వాటర్ ఫాల్ని చూడటం ఇదే మొట్టమొదటిసారి. అసలు ఏమైనా మదర్ నేచరే. ఇది వాటర్ ఫాల్ కంప్లీట్ వ్యూ. చాలా దగ్గర నుంచి అయితే చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ ఈ వాటర్ ఫాల్ హైట్ వచ్చేసి 300 ఫీట్స్, అంటే 90 మీటర్స్. చూడొచ్చు ఎలా ఉందో. ఇండియాలో ఇప్పటిదాకా నేను చూసినటువంటి వాటర్ ఫాల్లో, అంటే ఇంతకంటే గొప్ప వాటర్ ఫాల్స్ ఉండొచ్చు, బట్ నేను చూసిన వాటర్ ఫాల్లో దిస్ ఇస్ ద బెస్ట్ వాటర్ ఫాల్ ఎవర్ ఐ సీన్. సో ఎంత బాగుంది మై గాడ్. ఇంకా వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రవాహం అనేది చాలా ఉధృతంగా ఉంటుందంట, అంటే హెవీగా ఉంటుందంట వాటర్ ఫాల్ కూడా. సో ఇప్పుడు రైనీ సీజన్, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మాన్సూన్. సో కంప్లీట్గా వర్షాలు పడి కావేరీ నది అనేది ఫుల్గా ప్రవహించినప్పుడు ఇక్కడ చాలా ఉధృతంగా ప్రవాహం ఉంటుందంట. అసలు సురేష్ నాకు ఇందాక 2-3 క్లిప్స్ చూపించాడు. అసలు చాలా ఉధృతంగా ఉంది. అక్కడ చూస్తే మొత్తం ఎంత డెప్త్ ఉందంటే ఆల్మోస్ట్ లైక్ 500 ఫీట్స్ డెప్త్ అయితే ఉంది. చాలా లోపలికి అయితే ఉంది. ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చే ప్రవాహం వల్ల మొత్తం కోసుకుపోయింది ల్యాండ్ అంతా కోసుకుపోయి ఒక కెనాల్ లాగా ఫామ్ అయిపోయింది. ఇదంతా కూడా చూడొచ్చు, ఒక వ్యాలీ లాగా ఫామ్ అయిపోయింది మొత్తం. ఇంత అందమైన వాటర్ ఫాల్ అసలు ఎలా మిస్ అయ్యాం రా బాబు. ఏముంది చూడండి అసలు. యాక్చువల్లీ అక్కడ ఒక దర్గా ఉందంట. ఆ దర్గా దగ్గర నుంచి కూడా ఇంకొక వ్యూ పాయింట్ ఉందంట. సురేష్ నెక్స్ట్ టైం అక్కడి నుంచి చూపిస్తానంటున్నాడు. బా ఇంత మంచి వాటర్ ఫాల్కి నన్ను తీసుకొచ్చి ఈ వాటర్ ఫాల్ని మనకు చూపించినటువంటి సురేష్ భయ్యకి ఇక్కడి నుంచి ఒక లైక్ వేసుకోండి. అలాగే థ్యాంక్స్ కూడా చెప్పుకోండి. కింద సురేష్కి థ్యాంక్ యూ సురేష్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సురేష్, దీనికి సంబంధించిన అడ్రస్ ఎలా, మన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి వాటర్ ఫాల్ని విజిట్ చేయాలంటే అడ్రస్ ఒకసారి డీటెయిల్గా మన వాళ్ళందరి కోసం చెప్పి. సో ఇది కర్ణాటకలో మండ్య జిల్లాలో మల్లవల్లి తాలూకాలో అయితే ఉంటుంది ఫాల్స్. శివన సముద్ర ఫాల్స్ అంటారు. అండ్ ఇక్కడ శివన సముద్ర ఫాల్స్ 2 ఫాల్స్ ఉన్నాయి. దీని పేరు వచ్చేసి గగనచుక్కి ఫాల్స్. ఈ గగనచుక్కి ఫాల్స్కి రావాలనుకుంటే బెంగళూరు నుంచి మనకి మైసూర్ వెళ్ళే బస్ స్టాప్ వేరే ఉంటుంది. సో శాటిలైట్ బస్ స్టాండ్ అంటారు. బెంగళూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి శాటిలైట్ బస్ స్టాండ్కి రావాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మైసూర్ బస్సెస్ పక్కనే కొల్లేగాల బస్సెస్ ఉంటాయి. కొల్లేగాల అంటే ఇప్పుడు మేము ఉంటున్న ఊరు అనమాట, మా టౌన్ అది. సో కొల్లేగాల బస్సు ఎక్కేస్తే మీకు ఇక్కడ శివన సముద్ర ఫాల్స్ అంటే అక్కడ డ్రాప్ చేస్తాడు మెయిన్ రోడ్ మీద. సో అక్కడ నుంచి ఆటోస్ ఏమైనా ఉంటే మీరు లోపల రావచ్చు. శివన సముద్ర వాటర్ ఫాల్స్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి గగనచుక్కి వాటర్ ఫాల్. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, గగనచుక్కి వాటర్ ఫాల్స్. ఇది వచ్చేసి మనకి కొల్లేగల్ బస్ అయితే ఈ రూట్లో వెళ్తుంది. మీరు ఇక్కడ గగనచుక్కి వాటర్ ఫాల్స్ అని చెప్తే కండక్టర్ వచ్చి ఇక్కడ తీసుకొచ్చి చెప్తారు. సో మెయిన్ రోడ్ నుంచి ఈ వాటర్ ఫాల్స్కి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ షేర్ ఆటోస్ అవి దొరుకుతాయి. సో జాగ్రత్తగా రండి, ఎందుకంటే ఒకరే రావడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే మొత్తం చూసారు కదా డీప్ ఫారెస్ట్. సో గ్రూప్ పీపుల్తో రావడానికి ట్రై చేయండి. మేము వచ్చింది కొంచెం షార్ట్ కట్లో వచ్చాము.
యాక్చువల్ దీనికి మెయిన్ రోడ్ కూడా ఉంది, దాంట్లో అంతేం ప్రాబ్లం లేదు, రావచ్చు, ఈజీగానే రావచ్చు. మెయిన్ రోడ్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ ఉంటుంది? మెయిన్ రోడ్ నుంచి ఇది ఒక 3 కిలోమీటర్స్ ఉండొచ్చు మనం. ఓకే, మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. షేర్ ఆటోస్ అన్ని దొరుకుతాయా? ఉంటాయి. డన్. సో ఇంత మంచి వాటర్ ఫాల్ చూపించిన మా సురేష్ భయ్యాకి సో నా తరపున మీ అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఛానల్ మన సురేష్ భయ్య ఛానల్ కూడా విజిట్ చేయండి. సో మా ఇద్దరిని సపోర్ట్ చేయండి, లైక్లు కొట్టండి, కింద కామెంట్లు చేయండి. ఈ వాటర్ ఫాల్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైట్ ఫైడ్ అయితే అయిపోతుంది. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గగనచుక్కి వాటర్ ఫాల్ ఉంది కదా, ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఆ రూమ్స్ అంతా కూడా బయట నుంచి చూపిస్తాను. ఇక్కడ చిన్న హోటల్ ఉంది, ఎవరైనా సరే ఇక్కడ స్టే చేయాలనుకుంటే కనుక వీళ్ళ నెంబర్స్ అది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది హోటల్ లక్షద్వీప్ గగనచుక్కి. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి, ఈ నెంబర్స్ అంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి రూమ్స్ అయితే తీసుకోండి. ప్రైస్ డీటెయిల్స్ అంతా కూడా మీరే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు.